చెత్తతో నిండి ఉన్న ఈ పురాతన బావిని శుభ్రం చేసి విజయవంతంగా పూర్వ వైభవాన్ని అందించడం జరిగింది. దాదాపు 60 మంది పాల్గొని శ్రమదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలా ఉన్న బావిని ఇలా మార్చేశాం. ఎంత అందంగా ఉందో చూడండి. ఇన్ని రోజులు ఇంత అందాన్ని చెత్తతో కప్పివేశారు. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్లో ప్లే అవ్వాలి. ఈ వీడియోని కనీసం 5 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుస్థితిలో ఇక ఏ పురాతన కోనేరు గాని ఆలయం కాని బావి కాని కనిపించకూడదు. అంటే ఇదిగో ఇలా ప్రతి గ్రామం నుంచి యువత ముందుకు వచ్చి వారి గ్రామాల్లో ఇలా చెత్తతో నిండి ఉన్న పురాతన కట్టడాలను శుభ్రం చేయాలి. మన భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దాడులకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి. మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికీ మనం మేలుకోకపోతే ఇంకొన్ని రోజుల్లో కాల గర్భంలో కలిసిపోతాయి. వీటిని ఎవరు వచ్చి రక్షించరు. మనమే రక్షించుకోవాలి. మన పూర్వీకులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు వీటిని అందించారు. మనం కూడా వీటిని మన రేపటి తరాలకు ఇలా చెత్తతో కాకుండా శుభ్రంగా జాగ్రత్తగా అందించాలి. సోదరా, ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. ఇక ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజులా మారాల్సిన సమయం ఇది. ఒకసారి ఈ బావిని చూడు. మేము కేవలం ఒక్కరోజు సమయాన్ని కేటాయించి ఈ బావిని శుభ్రం చేయడం వల్ల ఈ బావి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందింది. యువకుల ఈతలతో కలకలలాడుతుంది. అనవసరమైన వాటి కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తుంటాం. మన ధర్మం కోసం, మన వారసత్వ సంపదను కాపాడుకోవడం కోసం నువ్వు ఒక్కరోజు సమయాన్ని కేటాయించలేవా? మన కళ్ళ ముందే ఇవి శిథిలం అవుతున్న